సెకండ్ వన్ ఏమి ఇచ్చిండు అంటే ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఏది ఇచ్చిండు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఇచ్చిండు. ఏ వాల్యూ కనుక్కోమన్నాడు అంటే 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా 1/ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/బీటా స్క్వేర్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటా. రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 we know that ఏం తెలుసు సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్స్ టు -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు c/a రాసుకున్నాం. ఫస్ట్ ఏమి ఇచ్చిండు 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా ఈక్వల్స్ టు కనుక్కోమన్నాడు కదా. సో ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది ఆల్ఫా బీటా, 1 ఇంటూ బీటా బీటా, 1 ఇంటూ ఆల్ఫా ఆల్ఫా. సో ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఏంది -b/a c/a, ఏ కట ఆన్సర్ వచ్చేసి -b/c గింతే. ఇప్పుడు ఏంది 1/ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/బీటా స్క్వేర్. ఇగో డినామినేటర్లో డిఫరెంట్ టర్మ్స్ లేకపోతేనే ఎల్సిఎం తీసుకొని చేస్తాం. ఇక్కడ డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి డిఫరెంట్ టర్మ్స్ ఉంటేనే ఎల్సిఎం తీసుకుంటాం, సేమ్ ఉంటే డైరెక్ట్ యాడ్ చేసేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా, ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ఉంది కదా, అది బంద్ చేసేయి, ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. ఇక్కడ బీటా స్క్వేర్ ఉంది కదా, సో బీటా స్క్వేర్ బంద్ చేసేయి, ఇక్కడ బీటా అవుతుంది, ఇక్కడ ఆల్ఫా అవుతుంది. ఇగో బ్రో డినామినేటర్లు ఎట్లుందో అట్లా రాయాలి. ఆల్ఫా ఉంది కదా, ఆల్ఫా స్క్వేర్ ఉంది కదా, అది బంద్ చేసేయి. బీటా స్క్వేర్ ఉంది కదా, అది బంద్ చేసేయి, రాసినాం. సో ఇది ఏమవుతుంది ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఈడేముంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉంది కదా, సో దానికి ఏమైనా ఫార్ములా ఉందంటే ఏమని రాసుకోవచ్చు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ -2ab అని రాసుకోవచ్చు కదా. నువ్వు దీన్ని సింప్లిఫై చేసినావు అనుకో ఇదే వస్తుంది. సో అప్పుడు ఏం రాసుకుంటాం మనం బీటా ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా రాసుకుంటాం, సరేనా. అప్పుడు ఏమొస్తుంది బాయ్ అంటే ఆల్ఫా బీటా అంటే ఏంది c/a హోల్ స్క్వేర్ -b/a హోల్ స్క్వేర్ 2 ఇంటూ ఆల్ఫా బీటా కదా, సో c/a. సో b స్క్వేర్ బై a స్క్వేర్ -2c/a బై c స్క్వేర్ బై a స్క్వేర్. c స్క్వేర్ బై a స్క్వేర్, ఇగో ఇక్కడ a ఉంది a స్క్వేర్ ఉంది, సో ఎల్సిఎం ఏమవుతుంది a స్క్వేర్ అవుతుంది. a స్క్వేర్ ఉంది కదా, సో ఇది సేమ్ రాసేసి. ఇక్కడ a ఉంది కదా, సో ఒక a తోటి ఇంటూ అవుతుంది. 2a/a స్క్వేర్ అంటే ఎంత a మిగిలింది కదా, 2c/a ఇంటూ a స్క్వేర్ వేస్తాం, ఒక a మిగులుతుంది. సో 2ac అవుతుంది. a స్క్వేర్ కట b స్క్వేర్ -2ac/c స్క్వేర్ ఇంతే ఆన్సర్.